జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలకు వచ్చి మరి మీటింగ్ లో కూడా ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు, శిల్పా చక్రపాణి గారు, రోజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా ఎందుకు మాట్లాడుతున్నారు, నంద్యాలకు వచ్చి మాట్లాడినందుకు అర్థం కావట్లేదు. శిల్పా చక్రపాణి గారు, శిల్పామోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే ఈరోజు శిల్పా చక్రపాణి గారు అంటారు వాళ్ళ అమ్మ నాన్న ఫోటో పెట్టుకొని వీళ్ళు బయట తిరుగుతున్నారు, ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఏడుస్తారు, డ్రామాలని చెప్పి అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 8-9 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి మీద ఉన్న ప్రేమ ఆయన చూపించుకోవచ్చు, కానీ మరి నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు నేను వాళ్ళ ఫోటో పెట్టుకొని ముందుకు వస్తే తప్పేంటని అడుగుతున్నాను. ఈ రోజు సింపతి అంటున్నారు. నిజంగా అంటే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారి మీద సింపతి లేని వ్యక్తి ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. ఎందుకంటే ప్రజల గురించి మరి లాస్ట్ మూమెంట్ వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆలోచించి, ప్రజా సమస్యల గురించి ఆలోచించి మరి వాళ్ళు చనిపోవడం జరిగింది. మరి మా అమ్మాయి అయితే షర్మిల గారి ప్రోగ్రామ్ కి వచ్చి మరి ఆమెకు సంబంధం లేకపోయినా కూడా, మా మదర్ కి సంబంధం లేకపోయినా కూడా నంద్యాలకు వచ్చి మరి ఒక మహిళ వస్తుంది క్యాంపెయినింగ్ కి, షర్మిల గారు వస్తున్నారు, మరి ఆ క్యాంపెయినింగ్ కి ఒక మహిళగా నేను తోడుండాలన్న ఒక ఉద్దేశంతో మా అమ్మ వచ్చి ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. నేను అడుగుతున్నా, ఇవన్నీ ఎలా మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు నాకు. ఈ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు అంటారు ఫ్యాక్షనిస్టులు, వీళ్ళు మా నాన్న మర్డర్లు చేసినారు, ఫ్యాక్షనిస్టులు మా నాన్న చేయడం కార్యక్రమాల్లో చాలా మంది ఫ్యామిలీస్ ఇబ్బందులు పడ్డారని చెప్తున్నారు. ఏ ఒక్కనన్నా బయటకు వచ్చి చెప్పండి మా నాన్న చేసిన కార్యక్రమం వల్ల ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది పడిందన్న కూడా మీరు చెప్పింది వాస్తవం నేను కూడా నమ్ముతాను. ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. మా నాన్న బతుకున్నప్పుడే 500 కోట్ల రూపాయలు నంద్యాలకి శాంక్షన్ చేసుకున్న సంగతి మరి ప్రతి ఒక్క ఇక్కడ కూర్చున్న లోకల్ మీడియాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ శాంక్షన్ పేపర్లు కూడా నేను ప్రింట్అవుట్ తీయమని చెప్పాను. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మా నాన్న బతుకున్నప్పుడు ఏవైతే 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నారో అవన్నీ కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. మరి 500 కోట్ల రూపాయలు ఆయన బతుకున్నప్పుడు తీసుకొచ్చినవి మరి ఆయన బతుకుంటే మిగతా 500 కోట్లు కూడా తీసుకురావడానికి మా నాన్నకి పెద్ద పనేం కాదని కూడా వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నంద్యాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి మరి మరొక మాట మాట్లాడారు, పెన్షన్స్ గురించి మాట్లాడారు. పెన్షన్స్ ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వచ్చారో మరి ముఖ్యమంత్రి గారిని అడిగి పెన్షన్లు గాని రేషన్ కార్డులు గాని ఎప్పుడైతే కొత్తవి శాంక్షన్ అవుతాయో శాంక్షన్ అయిన ప్రతి ఒక్కసారి కూడా వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి అవన్నీ పంచుతామని చెప్పి కూడా ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చెప్పడము, ఆయన చనిపోయిన తర్వాత కూడా మరి మేము అవన్నీ కూడా పాటిస్తున్నాము. ఎందుకంటే పెన్షన్లు రాక, రేషన్ కార్డులు రాక ఎంత మంది ఇబ్బందులు, మహిళలు గాని మరి ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిరిగి మరి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రతిసారి కొత్త పెన్షన్ వచ్చినా, కొత్త రేషన్ కార్డులు వచ్చినా ప్రతిసారి కూడా వాళ్ళకి భోజనాలు పెట్టాలా మన తరపు నుంచి అని చెప్పి కూడా మరి మా నాన్న చెప్పడం సంగతి కూడా వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అదేవిధంగా పేదవాళ్ళకి ఇల్లు గురించి మాట్లాడుతున్నారు. ఎంత బాధేస్తుందంటే ఈ రోజు పేదవాళ్ళు ఇటుక ఇళ్లలో ఉండకూడదు, వాళ్ళకి మంచి క్వాలిటీ కలిగిన ఇళ్లలో ఉండాలని చెప్పి కూడా మరి ప్రభుత్వం ఆలోచించి మరి కొత్త ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తుంటే కూడా దానికి కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు మున్సిపాలిటీ దయచేసి మీ ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను, ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ వెనకల 3 మోడల్ హౌసెస్ కూడా కట్టడం జరిగింది. దయచేసి మీరు వెళ్ళి అది ఒకసారి చూసి అక్కడ ఏదైనా క్వాలిటీ విషయంలో ఏదైనా కాంప్రమైజ్ అయినారో ప్రభుత్వం అనేది కూడా మీరు కూడా ప్రజలకి చూపించాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఈ రోజు మరి చక్రపాణి గారు ఇంకొక మాట అన్నారు, గెలిస్తే మనం గెలవాలి, గెలిస్తేనే మనం మగవాళ్ళము, ఓడిపోతే ఆడవాళ్ళం అన్నారు. అంటే ఆడవాళ్ళ మీద అంత చిన్న చూపా మీకు? మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో మీరు మరి ప్రతి ఒక్క ఆలగడ్డ నంద్యాల కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కూడా మీరు ఓటు అడుగుతున్నప్పుడు అప్పుడు గాజులు వేసుకున్న మహిళల మీద మీరు వెళ్లి ఓటు అడిగినప్పుడు మీకు అర్థం కాలేదా? ఈ రోజు మీకు మహిళలు అంటే అంత చిన్న చూపా అని అడుగుతున్నారు. ఈ రోజు చక్రపాణి గారు ముందుకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క వాళ్ళ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు. ఈ రోజు ఆయన ఓటు అడిగిన వాళ్ళందరూ కూడా ఓటు వేసి మహిళలు కూడా ఉన్నారు. ఆ రోజు భూమా క్యాడర్ లో కూడా మరి మా ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని, కౌన్సిలర్స్ గాని ఓటు వేయము అని చెప్పి శిల్పా చక్రపాణి గారికి మేము ఓటు వేయమని చెప్పినప్పుడు కూడా మేము మా నాన్న చనిపోయిన బాధ పక్కన పెట్టి మేము ముందుకు వచ్చి ఆయన కోసం క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది. ఆ విషయం కూడా ఆయన మర్చిపోయినట్టున్నారు. ఆ రోజు మా వాళ్ళతో నేను ఓటు వేయదని ఒక్కరికి చెప్పినా కూడా ఈ రోజు ఆయన ఎమ్మెల్సీగా గెలిచేవాడు కాదు. ఎందుకు అప్పుడు మెజారిటీ వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాలేదు? మరి ఆ విషయాలు కూడా ఆయన గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు మరి
శిల్పమోహన్ రెడ్డి గారు, శిల్పా చక్రపాణి గారు మాట్లాడితే అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తారని కూడా మేము అనుకోలేదు. ఈ రోజు మా తల్లి గాని తండ్రి గాని ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా కష్టపడి ఏ విధంగా వాళ్ళ కోసము తిప్పలు పడ్డారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినా కూడా ఆయన ఈ రోజు మా మీద విమర్శలు చేస్తున్నారంటే కూడా అది చాలా అన్యాయం. అది వాళ్ళకే వదిలేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఎవరు టార్గెట్ చేసినా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా, ఇన్ని కష్టాలు వచ్చినా కూడా తప్పకుండా నంద్యాల ప్రజలకి ఉమా కుటుంబం ఉంటుంది. మాకు అండగా మరి ప్రభుత్వం ఇక్కడ ఉన్న లీడర్లందరూ కూడా ఉంటారు. తప్పకుండా నంద్యాల అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఈ రోజు విమర్శలు చేసే వాళ్ళందరూ కూడా మరి త్వరలోనే బాధపడే రోజు వస్తుంది. ఎందుకంటే ఈ రోజు మేము విమర్శలు చేసింది అటు ముఖ్యమంత్రి గారు ఎవరైతే 1500 కోట్ల రూపాయలు నంద్యాలకు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో మరి ఆయన విమర్శించడం జరిగింది. అదేవిధంగా చివరి వరకు నంద్యాల ప్రజల గురించి ఆలోచించి గుండెపోటుతో చనిపోయిన భూమా నాగిరెడ్డి గారి గురించి విమర్శలు చేయడం జరిగింది. భూమా శోభా నాగిరెడ్డి గారు కూడా ఆమె మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా మీరు ఓటు అడగడానికి ప్రజల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు మీకు అందరికీ గుణపాఠం నేర్పుతారని కూడా తెలియజేసుకుంటున్నాను.